10 రూపాయలే బీర్లమ్మ బీర్లు ఐబీ కోటర్లు ఎంసీ కోటర్లు ఏ మందు కావాలన్నా అక్కడ దొరికాయి మొత్తం ఇక్కడ దొరుకుతుంది బీర్ల వీళ్ళు కాందా నీకు అమ్మా మందు 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 బీర్లు కావాలన్నా 10 రూపాయలే విస్కీ కావాలన్నా 10 రూపాయలే ఐపీ కొట్టలు కావాలన్నా 10 రూపాయలే ఏది కావాలన్నా 10 రూపాయలే 10 రూపాయలు 10 రూపాయలు స్పెషల్ గంటల తీయాలి మరి ఎలా ఇట్లా మస్తు వస్తుంది నాన్న తీసిన ఇట్లా అయ్యో రాకండి పర్వాలేదు 10 రూపాయలు కదా ఈ పక్కన కట్టకినే ₹10 కోటర్ ₹10 బీరు కొన్నా ₹10 హైవర్స్ కొన్నా ₹10 కింగ్ ఫిషర్ కొన్నా ₹10 స్టాంగ్ కొన్నా ₹10 ఏది కొన్నా అన్ని ₹10 ఐబీ కొను ఎంసీ కొను రాయల్ స్టాక్ కొను రాయల్ స్టాంగ్ కొను ఏది కొన్నా ₹10 ఎందుకంటే కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం దుకాణం పెట్టడం జరిగింది. ఈ దుకాణం పెట్టడానికి కారణం ఏంటంటే కొత్త పంచాయతీ ఎన్నికలలో విడిగా మందు అమ్మడం జరిగింది. మందు అమ్మిన వాళ్ళు మంచిగానే ఉన్నారు, ప్రజాప్రతినిధులు అయ్యారు, పైసలు సంపాదించుకుంటారు, సీట్ల మీద కూకున్నారు, అందరూ మంచిగా ఉన్నారు. కానీ తాగిన వాళ్ళు మాత్రం అనారోగ్యంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా తాగి చనిపోవడం జరిగింది. తాగినాక యాజ్ఞన్నాయి చనిపోతే వాళ్ళ భార్య ముండుకోవడం జరిగింది. వాళ్ళ కొడుకు దిక్కులేని వాళ్ళు, విద్యార్థి దిక్కులేని వాళ్ళు, అబ్బ దిక్కులేని వాళ్ళు, అయ్యా దిక్కులేని వాళ్ళు, తోడబుట్టి వాళ్ళు దిక్కులేని వాళ్ళు, ప్రతి ఒక్కరు దిక్కులేని వాళ్ళు. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరం లేట్ వస్తుంది. కాబట్టి ఈరోజు పాత సంవత్సరం కాబట్టి ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థులకు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ గుర్తొచ్చే రీతిగా ఈ యొక్క మద్యాన్ని నియంత్రణలో పెట్టాలి. మద్యం అమ్మకాలు గ్రామాల్లో దుకాణానికి అమ్ముతున్నారు, దుకాణానికి అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే మందుకు అమ్ముకొని పర్మిషన్ ఇస్తున్నాయి. వాడు మందు మాత్రము వాడు అమ్మినడు మాత్రం బిల్డింగ్ కడుతూ కోటేశ్వర అవుతుంది. మందు వ్యాపారం కానీ మందు తాగిన వాడు మాత్రం భిక్షవాడు అవుతుంది. మందు తాగిన వాడు వాళ్ళ పెళ్లి అయిపోతుంది. మందు తాగిన వాడు వాళ్ళ కొడుకుకు దూరం అవుతుంది. మందు తాగిన వాడు వాళ్ళ బిడ్డకు దూరం అవుతుంది. అందరికీ దూరం అవుతుంది. కాబట్టి ఈ మందులు మళ్ళీ అమ్ముడేంది? మరి ఈ యొక్క ప్రజలకు పర్మిషన్ ఇవ్వండి. మరి అందరూ ప్రజలకు తెలుపుతుంది. నా లెక్క దుకాణం పెట్టుకున్నట్టు గ్రామాన వాళ్ళు కూరగాయల దుకాణం పెట్టుకుంటారు, అమ్ముతారు. ఇంకా తాగినలో చచ్చిపోతున్నారు, అమ్మినోడేమో మంచి కోటాన చూడాలి. ఏదో ఢిల్లీలో, అమెరికాలో, లండన్లో మంచిగా ఏసీ కార్లలో, ఏసీ ఫిలింలలో తిరుగుతున్నారు. కాబట్టి
ఇలాంటివి లేకుండా ఈ వైనకులు కానీ పర్మిట్ రూములు కానీ గ్రామాల్లో చిన్న చిన్న గౌరవంలో కూడా ఈ కానీ